ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన న్యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువర్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతను ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలోని కార్తీక మాసంలో మనము ఒక విశేషార్థంలో అధ్యయనం చేస్తున్నాము. సాధన కూడా ఏకకాలంలో చేస్తున్నాము. పితృదేవత ఉపాసనను ఆలంబన చేసుకుని మహాక్లిష్టమైనటువంటి బ్రహ్మ విద్యను మనము అభ్యసిస్తున్నాము. ఈ బ్రహ్మ విద్యను అభ్యసించడానికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈశ్వర గీత ద్వారా మనము గురుదేవులు అందించిన భాష్యము అలాగే అనువాదమును ప్రామాణికం చేసుకుని వారు చూపించిన విధానంలో ఈ చివరి క్రోధినామ సంవత్సరంలో కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున 3వ అధ్యాయాన్ని ఈశ్వర గీతలోని దాన్ని మనము ప్రారంభిస్తున్నాము. స్వామి ఈ అధ్యాయంలో 23 శ్లోకముల్లో మనకు చాలా విశేషమైనటువంటి లోతైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకు ఇచ్చాడు. అది ఈ విధంగా ఉంది. అవ్యక్తాదభవత్కాలః ప్రధానం పురుషః పరః తేభ్యః సర్వమిదం జాతం తస్మాత్ బ్రహ్మమయం జగత్. ఈ జగత్తు మొత్తము కూడా బ్రహ్మమయము. అయితే ఇది బ్రహ్మమయము అన్న దీన్ని ఇది ఎలా ఉద్భవించింది అని అంటే అవ్యక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మము నుంచి మూడింటి ద్వారా ఇది ఉద్భవించింది. ఆ 3 ఏమేమిటి? కాలః, అవ్యక్తాదభవః కాలః. అవ్యక్తము నుంచి కాలము సంభవించింది, ఉద్భవించింది. ప్రధానం, ఆ తర్వాత పురుషః, పురుషుడు. ఈ 3 కూడా కలిసి ఈ సమస్తమైనటువంటి జగత్తును కూడా ఏర్పరిచాయి. ఈ 3 కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పరబ్రహ్మ స్వరూపము నుంచి వచ్చాయి. వాట్ ఆర్ ఆల్ దీస్ 3? మీలో ఎవరికైనా ఆధునిక విజ్ఞాన సంపద కనుక ఉంటే ఇట్టే అర్థమవుతుంది. ఈ 3 కూడా టైం, స్పేస్, ఎనర్జీ. టైం, స్పేస్, ఎనర్జీ
కాలః ప్రధానం పురుషః స్వామి చెప్పినటువంటిది. అంటే ఈ ఐన్స్టీన్ ఎవడో ఒక ఆయన పుట్టి ఆయన చెప్పక మునుపు కొన్ని వేల 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 సంవత్సరాల క్రితమే మనకు ఈ జ్ఞానం ఉన్నది. అయితే అది ఏ రూపంలో ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి దోషం ఇదిగో ఇక్కడ ఉన్నది. కనుక ఈ ఆధునిక విజ్ఞానంలో వారు చెప్తోంది కొత్తగా ఏమీ లేదు. కనుక ఇదిగో ఎలా ఉద్భవించింది సృష్టి అనేటువంటి దానికి కాలః ప్రధానం పురుషః. కాలః అంటే టైము, ప్రధానం అంటే మ్యాటరు, పురుషః అంటే ఎనర్జీ, శక్తి. దీస్ త్రీ ఆర్ కాన్స్టిట్యూటింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని సృష్టించినటువంటివి ఇవి మూడే. ప్రపంచాన్ని నడుపుతున్నటువంటివి అయినా సరే మీరు అర్థం చేసుకోండి. కాలః ప్రధానం పురుషః పరః. తేభ్యః సర్వమిదం జాతం. ఈ మూడింటి నుంచే మొత్తము ప్రభవించినది. తస్మాద్ బ్రహ్మమయం జగత్. ఇవి మూడు కూడా బ్రహ్మము నుంచి ఉద్భవించి జగత్తును ఏర్పరిచాయి. కనుక ఈ జగత్తు కూడా బ్రహ్మమయమే. కానీ ఇది బ్రహ్మ కాదు, ఇది ఆ పరబ్రహ్మతో. అంటే ఇక్కడ కొంచెం ట్రికీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం. అద్దంలో మన ప్రతిబింబము మనమే, ఆ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం కూడా మనమే. కానీ అది మనం కాదు, ప్రతిబింబం. కనుక ఈ జగత్తు అనేటువంటిది కూడా బ్రహ్మమయము. బ్రహ్మమయము కానీ ఇది బ్రహ్మం కాదు, బ్రహ్మమయమై ఉన్నది. ఎందుకని? బ్రహ్మ శాశ్వతుడు, ఇది అశాశ్వతమైనటువంటిది. ప్రతిబింబం ఎంతవరకు మనకుంటుంది? మీరు దాని ఆ అద్దం ఎదురుగ్గా ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది కదా. మీరు పక్కకి వెళ్ళంగానే అద్దం నుంచి ప్రతిబింబం పోతుంది కదా. ఇది కూడా అంతే. అన్నంత మాత్రాన ప్రతిబింబం మీరు ఎలా అవుతారు? మీరు కాదు, కానీ ఆ ప్రతిబింబం మీదే. ఆ ప్రతిబింబంలో ఉన్న ప్రతిదీ మళ్ళీ మీరే. మీరు ఎలా ఉంటే ఆ ప్రతిబింబం అలా ఉంటుంది. కనుక ఆ ప్రతిబింబం మీదే, కానీ అయినంత మాత్రాన ఆ ప్రతిబింబమే మీరు కాదు. ఇది మనము మొట్టమొదటి శ్లోకంలో స్వామివారు చెప్తున్నటువంటిది. చాలా విశేషమైనటువంటిది. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా యువకులు గుర్తుంచుకోవలసింది. ఎందువల్ల ఈ సమస్తమైనటువంటి విజ్ఞానము మనము ఈ మహాపురాణాదులు పఠించాలి అని అంటే, టు నో ద ఎటర్నల్ ట్రూత్. దిస్ ట్రూత్ డజంట్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ, one state, or one religion, one nation. It belongs to everyone. Everyone must learn, should learn, ought to learn. They should have this knowledge. That is why these all are called Puranas. Pura Apinavam. Though they are old, they are new. So here, ఆయన స్వామి అవ్యక్తాదభవత్ కాలః. అవ్యక్తము నుంచి కాలము, టైం born from the unmanifest. This time for then the matter pradhanam పురుషః పరః. పురుష పరః, ఆ పరపురుషుడు, పరమ పురుషుడు అయినటువంటి ఆయన. ఈ మూడు కలిసి జగత్తును ఏర్పరిచాయి. బ్రహ్మము నుంచి వచ్చింది కనుక ఈ జగత్తు నిండా బ్రహ్మమే ఉన్నది. కనుక ఇది బ్రహ్మమయం. సర్వం బ్రహ్మమయం. రే రే
సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం. బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన సదాశివ ఆయన చెప్పినటువంటిది కనుక బ్రహ్మమయం జగత్. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరో ముఖం. సర్వతః శృతిమల్లోకే సర్వతా సర్వమావృత్య తిష్టతి. ఇక్కడ స్వామి స్పష్టంగా తాను తన విశ్వరూపాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఏవి ఆ బ్రహ్మం అన్ని వైపులా చేతులు కలిగి ఉంది, పాదాలు కలిగి ఉంది, కన్నులు కలిగి ఉంది, శిరస్సులు కలిగి ఉంది, ముఖాలు కలిగి ఉంది, చేతులు కలిగి ఉంది. లోకంలో సర్వము తానే ఆవరించి ఉంది. అందుకని విశ్వరూప సందర్శన యోగం, ఆ విభూతి యోగం తర్వాత 11వ అధ్యాయంలో భగవద్గీతలో అర్జునుడు నీ విశ్వరూపం చూపించు అని ఏదో బావగా అడిగినట్టుగా ఆయన అడిగితే, అర్జున నువ్వు అడిగితే అడిగావు కానీ అది చూపించడం నాకు పెద్ద కష్టమైందేం కానీ తట్టుకోలేవురా నాయన నువ్వు అని చెప్పాను అన్నట్టు. స్వామి చిన్మయానంద జీవిత చరిత్రలో కూడా ఇదే చెప్తూ ఉంటారు. స్వామి చిన్మయానంద ఉత్తరకాశీలో తపోవన్ మహారాజ్ దగ్గర ఆయన గురు శుశ్రూష చేసేటప్పుడు ఆ ఎదురుగ్గా ఒక పెద్ద పర్వతము, అడవులు అవన్నీ ఉండేవి. ఈయన అక్కడికి వెళ్ళి అందులో ఏముందో చూడ్డానికని వెళ్ళడానికని అని అంటే గురుదేవులు వద్దన్నట్టు. కాదు అని చెప్పని ఈయన వెళ్ళారు. వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసారు. ఏమైంది అంటే కనుక ఏంటంటే గురువులు చెప్తారు నాయన నీ వద్దు అని చెప్పనన్నప్పుడు మనము ఆగాలి. ఎందుకు? అది వాళ్ళు ఆ పరమేశ్వరుడు, ఆ జగన్నాథుడు విశ్వరూపము ఈరోజు ఇప్పుడు కావాలంటే కూడా మీకు చూపించేస్తాడు. కానీ దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. అర్జునుడికి అది లేదు. ఎందుకని? అది తట్టుకోవాలన్నా దాన్ని చేయాలన్నా మీ సాధన ఉండాలి. ఇక్కడ సూర్యుడిని సరాసరి చూస్తాను అని అంటేనే సాధ్యం కానిది మరి సహస్ర కోటి సూర్యుడు ఆయన్ని నేను చూస్తాను అని చెప్పనంటే ఈ చర్మచక్షువులతోటి ఎలా సాధ్యం అవుతుంది? అందులోనూ సామాన్యమైన వాడా ఆయన ఎన్ని చేతులు, ఎన్ని నోళ్ళు, ఎన్ని కన్నులు, ఎన్ని శిరస్సులు, ఎన్ని ముఖాలు, ఎన్ని చెవులు, ఆయనకున్నటువంటి చెవులు మొత్తం ప్రపంచం మొత్తం కూడా వీటితోటి ఆక్యుపై చేసి ఆక్రమించి ఆయన ఉన్నాడు. సో ఇంత విశ్వరూపాన్ని మీరు ఊహించడం కష్టమే. కనీసము అది హఠాత్తుగా కండి ఎదురుగా కనిపిస్తే మీరు తట్టుకోవడం కష్టం. అహోబత మహత్పాపం. ఇంకా శ్రీకృష్ణుడు ఆ విశ్వరూపాన్ని చూపించడంతో అర్జునుడే తట్టుకోలేకపోయాడు. బావా అని చెప్పని శ్రీకృష్ణుడి పక్క నుండి నరనారాయణులుగా ఉన్నటువంటి అర్జునుడే తట్టుకోలేక, నాయన నేను ఈ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను, దయచేసి నాకు నీ 4 చేతులతోటి సాత్వికంగా నవ్వుతూ ఆ కస్తూరి, చందనము, కౌస్తుభం ఇంకొకటి ఆ రూపం చూపించిన నాయన నాకు చాలు అని చెప్పని దండం పెట్టాడు అర్జునుడు. కనుక ఆ విశ్వరూపం ఇక్కడ జస్ట్ స్వామి పరమేశ్వరుడు ఈ ఈశ్వర గీతలో మనకు కొంచెం రుచి చూపిస్తున్నాడు, శాంపుల్. ఆ బ్రహ్మం అన్ని వైపులా చేతులు, పాదాలతోటి అన్నింటితోటి ఇగో సర్వతః పాణిపాదం తత్ సర్వతః అక్షి శిరః ముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి.
అన్నింటినీ ఇది ఆక్రమించి ఉన్నది. దానికి సర్వేంద్రియ గుణాభాసం అన్నది. కానీ సర్వేంద్రియములు లేవు. సర్వమునకు ఆధారమైంది సర్వస్వరూపము, ఆనంద స్వరూపము, అవ్యక్తం, ద్వైతరహితం, అది అద్వైతము. ఇది 3వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. సర్వేంద్రియ గుణాభాసం, సర్వ ఇంద్రియములకు గుణాభాసం. మీరు ఇంద్రియములు అని అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని అంటాం కదా. ఆ సర్వ ఇంద్రియముల గుణములకు ఇది భాసం, ఆభాసము. ఆభాసము అని అంటే ఒక పరమాత్మ అసలు ఇంద్రియములే లేవు, కానీ మనకు ఈ ఇంద్రియముల గుణముల గుణాభాసంగా మనకు కనిపిస్తూ ఉన్నది అని అంటే అసలు ఇంద్రియాలే లేని వాడికి ఈ గుణాభాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, రెండవది సర్వమునకు ఆధారమైంది. సర్వమునకు ఆధారమైంది సత్స్వరూపము. సత్, ఓం తత్ సత్, సత్ స్వరూపం. అది సత్, సత్యం, సత్యం సత్ స్వరూపము. అది ఆనంద స్వరూపం. అది మామూలు కూడా కాదు, ఆనంద స్వరూపం. అవ్యక్తం, వ్యక్తం కానటువంటిది, వ్యక్తమైనటువంటిది ఆ లింగము, మహేశ్వర లింగం. ఆ లింగము వ్యక్త స్వరూపము, అవ్యక్తమైంది పరమాత్మ స్వరూపము, మహేశ్వరుని, సదాశివుని స్వరూపము. ఈ లింగము దగ్గరకు వచ్చేసరికి ఇది కొంత వ్యక్తమైంది, కొంత అవ్యక్తమైంది. పరమేశ్వరుడు 3 కన్నులతోటి, జటాజూటములతోటి, శిఖలో చంద్రవంకతోటి, గంగా నదిని, పక్కన పార్వతీదేవిని, ముందు నందీశ్వరుణ్ణి, త్రిశూలాన్ని, పాముల్ని, వీళ్ళన్నింటిని పెట్టుకుంది సంపూర్ణ వ్యక్త స్వరూపం. పరమాత్మ అవ్యక్త స్వరూపం. లింగాకారము అటు అవ్యక్త స్వరూపములకు, ఇటు వ్యక్త స్వరూపములకు మధ్య మార్గం అన్నమాట. కనుక ఈ ఆనంద స్వరూపము అవ్యక్తం, ద్వైతరహితం. పరమేశ్వరుడు తన గురించి చెప్తున్నాడు, నేను రెండవది లేనివాడిని, అద్వైతం, ద్వైతరహితం. దాన్ని వర్ణించడానికి కానీ ఇంకోటి కానీ ఏ ఉపమానము లేదు. ఇదిగో ఫలానా విధంగా ఉంటుందని చెప్పడానికి ఎలా, ఫలానా విధంగా ఉంటుంది అని చెప్పాలనంటే మళ్ళీ నీకు ఆ వ్యక్తమైనటువంటి రూపముల్లోనూ, రంగులోనూ, రుచిలోనూ, వాసనలోనూ, ఇంకో దాంట్లోనూ ఉండాలి. కానీ ఆయనకి ఆ గుణములేవి లేవు కనుక నువ్వు ఉపమానం చెప్పడానికంటే రెండోది ఏదన్నా ఉంటే ఫలానా విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఎక్కడ రెండోదే లేనప్పుడు నువ్వు ఎలా ఉపమానంగా దాన్ని చెప్తావు? చెప్పలేవు కదా. కనుక ఏ ఉపమానము దానికి లేవు. సర్వోపమాన రహితం, సర్వ ఉపమాన రహితం. ఏ ప్రమాణం వల్లను తెలియబడదు. ప్రమాణాతీతో గోచరం. ఓకే, అది యూనిట్లు, ఏ యూనిట్లలో కొలవాలి? డెసిబెల్స్లో కొలవాలా, క్యాండిల్స్లో కొలవాలా, లేకపోతే కనుక లీటర్స్లో కొలవాలా, గ్రాముల్లో కొలవాలా, క్వింటాల్స్లో కొలవాలా, లీటర్స్లో కొలవాలా? ఎలా కొలవాలి దాన్ని? వెదర్ ఇట్ ఈస్ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అయితే కనుక ఐ కెన్ కంపేర్, కనుకనే ఉపమానం లేదు అని చెప్పి ముందే చెప్పాడు. ఇక్కడ చెప్పాలనంటే, కరెక్ట్గా చెప్పాలనంటే
మా కొలమానములన్నింటికీ కూడా స్వామివారు లెక్కలు కూడా మనకు నేర్పుతున్నాడు. ఎందుకని అక్కడ ఉపమానము లేదు అని చెప్పాడు అని అంటే క్వాలిటేటివ్గా అందం ఉంది, ఒక అమ్మాయి అందం ఉంది, ఎలా చెప్పగలుగుతాం, దాన్ని ఎలా క్వాంటిఫై చేయగలుగుతాము? దాన్ని క్వాంటిఫై చేయలేము. కనుక ఏం చేస్తాము? ఉపమానంగా చెప్తాం. ఈ అమ్మాయి ఆ అమ్మాయి కన్నా బాగుందా లేదా, ఇంకో అమ్మాయి కన్నా బాగుందా లేదా, ఉంటే 1 2 3 అని చెప్తాం. ఓకే, ఈ అమ్మాయి ఫస్ట్ బాగుంది, ఈ అమ్మాయి రెండో బాగుంది, ఈ అమ్మాయి మూడోదిగా బాగుంది అని చెప్పని అంటాం. ఎందుకని? ఉపమానం చేస్తాం. దట్ ఈస్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్కి ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే కంపారిజన్, త్రూ కంపారిజన్ వీ విల్ గో అహెడ్. లేదు క్వాంటిఫైయబుల్ అని చెప్పానంటే కనుక వీ విల్ సే లీటర్లను లేకపోతే ఇంకొకటనో చెప్తాము. ఇక్కడ కనుకనే స్వామి నన్ను ఉపమానరహితం, సి యూ కెనాట్ కంపేర్ మీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ కెనాట్ క్వాంటిఫై మీ. అంటే ఏ విధంగానూ కూడా ఇది క్వాలిటేటివ్ కాదు, క్వాంటిటేటివ్ కాదు. ఐఎమ్ నైదర్ క్వాలిటేటివ్ నాట్ క్వాంటిటేటివ్. సో యూ కెనాట్ క్వాంటిఫై హిమ్. కనుక ఏ ప్రమాణం వల్ల తెలియబడు? నిర్వికల్పం, నిరాభాసం, సమస్తమునకు ఆవాసం, అన్నింటికీ ఆవాసం అదే ఉత్కృష్టమైన అమృత స్వరూపం ఆయన స్వామివారు. అభిన్నం భిన్నంగా, అభిన్నము భిన్నంగా ఉన్నది. శాశ్వతం, ధ్రువం, అవ్యయం, నిర్గుణం, పరమవ్యోమ స్వరూపం, జ్ఞానస్వరూపం. ఇదంతా పండితులు మాత్రమే తెలుసుకుంటారు. అభిన్నం భిన్న సంస్థానం, శాశ్వతం, ధ్రువమవ్యయం, నిర్గుణం, పరమం వ్యోమత జ్ఞానం, సూరయో విదుహు. స్వామీజీ మీరు చాలా కన్ఫ్యూజ్ చేసి వదిలిపెడుతున్నారు. అభిన్నం అంటారు, భిన్నంగా ఉన్నది అంటారు, ఎలా కుదురుతుంది? నేను కాదు, ఆత్మవిద్య అందుకనే కష్టమైనది. అందుకనే గురుదేవులు దీనికి ప్రత్యేకంగా భాష్యం చెప్పి, ఒరే అబ్బాయిలు మీరందరూ కూడా పితృదేవత అర్చనలు చేయండి, తేలిగ్గా అర్థమవుతుంది అని చెప్పారు. కనుక గురుదేవులు చెప్పిన భాష్యం ప్రకారం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అభిన్నం భిన్న సంస్థానం. మళ్ళీ వెళ్ళిపోండి, గురువు గారు ఇచ్చినటువంటి ఉదాహరణకి వెళ్ళిపోండి. కుమారుడు, తండ్రి. తండ్రి కుమారుడు వేరువేరా, ఒకటేనా? అదేంటి గురువు గారు, 2 శరీరాలతో కనిపిస్తున్నారు కాబట్టి భిన్నం. అలాగా, ఓకే. ఆయన దగ్గర నుంచి ఇంత బ్లడ్ శాంపుల్, ఏం దగ్గర నుంచి ఇంత బ్లడ్ శాంపుల్ తీసుకుని పంపించండి, తెలుస్తుంది. ఇందులో ఉన్నది తండ్రే, అందులో ఉన్నది తండ్రే. సో నేను ఆర్గ్యూ చేస్తా, ఇద్దరు కూడా అభిన్నం, ఇద్దరు కూడా ఒకటే అని. మీరు 2 శరీరాలు చూస్తున్నారు కాబట్టి భిన్నం. కనుక అభిన్నము పరమాత్మే, భిన్నము పరమాత్మే. పరమాత్మ జగత్తు 2గా ఉద్భవించాయి కనుక, అందుకనే మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పాడు బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. ఎందుకని? ఇగో వాటి నుంచి, ఆ 3 నుంచి ఈ జగత్తు వచ్చింది. ఆ 3 ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ దగ్గర నుంచి వచ్చాయి. కనుక ఆ పరమాత్మే ఇవి. A = B, B = C, therefore A = C. This is logic. So here it goes just like this. కనుక మనకు ఇక్కడ అభిన్నం భిన్నంగా, అభిన్నం భిన్న సంస్థానం అని అంటే అర్థం ఏంటనంటే, ఇదిగో ఇది అర్థం అవ్వడానికి చాలా తేలికైన ఉదాహరణ. తండ్రిని కుమారుడిని తీసుకోండి. తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి.
అలాగని చెప్పని మళ్ళీ రెండు శరీరాలు ఉన్నాయి కాబట్టి భిన్నం అన్నంత మాత్రాన వేరు వేరుగా ఉన్నంత మాత్రాన కాదు, ఇద్దరూ ఒకటే. అంగారంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం జీవితం త్వం అధీనం మే సంతానమపి చాక్షయం తస్మాత్ త్వయి జీవమే పుత్ర సుఖే శరదాం శతం. ప్రతి మనిషికి 16 రకములైనటువంటి శుద్ధి అనండి, లేకపోతే సంస్కారములు అనండి చెయ్యాలి. నువ్వు మీ అమ్మ పొట్టలో పడగాలి చేసేటువంటిది సంస్కారం ఒకటి ఉంది, దాన్ని శ్రీమంతము అని అంటారు. ఆ శ్రీమంతంలో ఇగో ఈ మంత్రాలు ఉంటాయి. దాని తర్వాత బారసాల అని చెప్పని మనం చేస్తాం, నామకరణాదులు. వీటిలన్నింటినీ ఏమిటి ఎందుకు అని అంటే అందులో ఉండే మంత్రాలు ఏమిటి అని అంటే ఇదే. అంగారంగాత్ సంభవసి అంగారంగాత్ సంభవసి హృదయాత్ అధిజాయసే ఆత్మా వై పుత్రనామాసి స జీవ శరదశతం. నా ప్రతి అవయవము నుంచి నీవు సంభవించావు, నా హృదయం నుంచి జన్మించావు, పుత్రుడవనే పేరుతో పుట్టింది నేనే. ఆత్మా వై పుత్రనామాసి పుత్ర నామ అసి ఆత్మా మే పుత్ర నామ పుత్రుడనే పేరుతో పుట్టాను, నీవు 100 ఏళ్ళు జీవించు అని కొడుకుని ఆశీర్వదిస్తున్న తండ్రి తనని తాను ఆశీర్వదించుకుంటున్నాడా, కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడా? అసలు పుట్టిందే తాను. నా జీవితమే నువ్వు, నాయనా నేను బతుకుతోందే నీకోసం రా అని అంటారు చూసారా పెద్దలు. నా జీవితమే నువ్వు, అక్షయమైన నా సంతానము నీవే. అందువల్ల నా పుత్రుడా నీవు మిక్కిలి సుఖ సంతోషాలతో 100 ఏళ్ళు జీవించు అని ఎవరంటున్నారు? వేద మంత్రాలు అంటున్నాయి. కనుక ఇక్కడ వేద మంత్రాలు ఏం చెప్తున్నాయి? మన 16 సంస్కారాలు పొట్టలో పొట్టకు ముందు సరే, ఇంకా వివాహము తర్వాత పుంసవనము అంటే ఫస్ట్ నైట్ అంటాం కదా, పుంసవనము అయిన తర్వాత ఇదిగో సీమంతము, ఆ తర్వాత ఇదేమిటి నామకరణము, చెవులు గుట్టించడము, శిఖ, ఇలా అన్నీ ఉన్నాయి కదా మనకు. చివరికి చనిపోయిన తర్వాత 7 కట్ల సవారి, ఆ తర్వాత సపిండీకరణము, ఈ 16 ఉన్నాయి కదా. వీటిలన్నింటిలోనూ మనకు చెప్పేటువంటిది ఈ నాలెడ్జ్. ఆత్మాత్మనైవ జనితః పుత్ర ఇత్యుచ్యతే బుధైః. తనను తానే పుట్టించుకున్నాడు. ఆయన నువ్వు కొడుగ్గా వేరే ఇది కాదురా నాయన, ఈ జ్ఞానం పెట్టుకోండి ముందర. నీకు నువ్వుగా ఉంటూ కుమారుణ్ణి నువ్వు జన్మింప చేశావు. ఆత్మాత్మనైవ జనితః. ఈ జ్ఞానం కనుక నీకు ఉంటే ఆ పరమాత్మ ఏ విధంగా తానుగా ఉంటూ ఈ జగత్తును సృష్టించాడో, ఆత్మాత్మనైవ జనితః పుత్ర ఇత్యుచ్యతే బుధైః. తస్మాద్ భార్యాం నరః పశ్యేన్మాతృవత్ పుత్రమాతరం మాతృవత్ పుత్రమాతరం. భార్య అంటే ఎవరు అని అంటే
నువ్వుగా ఉండగా మళ్ళీ నీకు జన్మను పుత్ర రూపంలో ఇచ్చేటువంటిదే తల్లి. నీ తల్లి ఉన్నది, నిన్ను కన్నటువంటి తల్లి. నీ తండ్రిగా ఉండగా నీకు జన్మనిచ్చినటువంటి నీ తండ్రి నువ్వుగా జన్మించడానికి నీ తల్లి కారణమైతే, నువ్వు నీ కుమారుడిగా జన్మించడానికి నీ భార్య కారణము. కనుక ఈమె కూడా నీకు తల్లి వంటిదే. కనుక నీ కుమారుడి తల్లి కూడా నీకు తల్లి వంటిది. ఎందుకని నీకు మళ్ళీ జన్మనిచ్చింది. ఎలా జన్మనిచ్చింది? నీ కుమారుడి రూపంలో జన్మనిచ్చింది. జాయాం పతి, భార్యకున్నటువంటిది లేకపోతే నీకున్నటువంటి పేర్లు. జాయ అని అంటే నీకు జన్మనిచ్చింది అని అర్థం. జాయ అంటే నీ కుమారుడికి జన్మనిచ్చింది. జాయాం పతి, దంపతి అనేటువంటిది కూడా మనకి ఎలాగ వచ్చింది. దంపతి, జంపతి, జాయాం పతి గురుదేవులు చెప్తారు. కనుక ఈ విధంగా మనకు ప్రాక్టికల్గా మనం ఎవరు అనేటువంటిది చెబుతున్నటువంటివి ఇది. కనుక గురుదేవులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అత్యంత క్లిష్టమైనటువంటిది, ఎన్నో రకములైనటువంటి సాధనలు చేస్తేనే కానీ, ఎన్నో జన్మల పరంపర చేస్తేనే కానీ దొరకనటువంటిది మనకు గురుదేవులు ఈ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అతి రహస్యమైనటువంటిది. ఈ పుణ్యకాలంలో మనము చెప్పుకునే భాగ్యాన్ని కలిగించారు. కనుక ఆ గురుదేవులకు నమస్కారం చేసుకుని, స్వామి ఇంకా 4-5 రోజులు ఉన్నాయి మా సాధనకు, దయచేసి ఈ కార్తీక మాసాన్ని గట్టెక్కించి మా అందరికీ కూడా కార్తీక ఫలం లభించేటట్టుగా, మేము ఈ నెల రోజులు సాధన చేసినట్టుగా మమ్మల్ని అనుగ్రహించు నాయనా అని గురుదేవుల్ని ప్రార్థిస్తూ, రేపు కూడా గురుదేవులు మనకు చెప్పుకునే భాగ్యం కల్పించమని కోరుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.